Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనం థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన బీకామ్ సిఏ సిలబస్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కామన్ పేపర్ మీకు బీకామ్ సిఏ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్ లో 2 కామన్ పేపర్లు ఉంటాయండి. ఫస్ట్ కామన్ పేపర్ వచ్చేసి ఇక్కడ చూడండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఫస్ట్ కామన్ పేపర్. అండ్ ఇక్కడ సెకండ్ కామన్ పేపర్ వచ్చేసి ఫౌండేషన్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ వెబ్ డిజైన్ అండి. ఓకే, ఈ 2 కామన్ పేపర్లు ఉంటాయి బీకామ్ సిఏ వాళ్ళకు. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అన్ని గ్రూప్ల వారికి ఉంటుంది. బిఎస్సి వాళ్ళకు ఉంటుంది, బీకామ్ వాళ్ళకు, ఈబీఏ వాళ్ళకు అండ్ బిఏ వాళ్ళకు, అందరికీ ఒకటే కామన్ పేపర్ అండి కమ్యూనికేషన్ స్కిల్స్. ఒకటి బీకామ్ సిఏ వాళ్ళకు ఫౌండేషన్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఓకే, 2 కామన్ పేపర్లు మీకు. ఇక్కడ మీకు తెలుసు, ఇక్కడ నెక్స్ట్ లాంగ్వేజెస్ ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్, సాంస్క్రిట్, హిందీ, ఉర్దూ. ఓకే, అండ్ ఇక్కడ అడ్వాన్స్ అకౌంటింగ్ అండి. అడ్వాన్స్ అకౌంటింగ్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది ఇందులో. అండ్ ఇక్కడ బిజినెస్ స్టాటిస్టిక్స్ అనేది ఇక్కడ ఆర్డిబిఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు వీటికి సంబంధించిన పూర్తి సిలబస్ యూనిట్ వైజ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ సిలబస్ వచ్చేసి మనకు సెకండ్ ఇక్కడ చూడండి, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ శాతవాహన యూనివర్సిటీ వాళ్ళది ఫౌండేషన్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ కామన్ పేపర్ ఇది. ఓకే, ఫస్ట్ కామన్ పేపర్ ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ ఇప్పుడు సెకండ్ కామన్ పేపర్ వచ్చేసి ఫౌండేషన్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఇప్పుడు సిలబస్ చూద్దాం. యూనిట్ 1 అండ్ యూనిట్ 2 ఓన్లీ 2 యూనిట్లు ఉంటాయి. ఓకే, యూనిట్ 1 ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ ఫౌండేషన్. అండ్ యూనిట్ 2 ఆప్టిమైజింగ్ మార్కెటింగ్ ఈమెయిల్స్, మొబైల్ మార్కెటింగ్ ఫౌండేషన్స్ అండ్ కంటెంట్ మార్కెటింగ్ ఫౌండేషన్. ఓకే, 2 యూనిట్లు ఉంటాయండి, ఈజీగా ఉంటుంది. 40 మార్క్స్ ఉంటుంది ఒక కామన్ పేపర్. ఇప్పుడు నెక్స్ట్ మనకు అడ్వాన్స్ అకౌంటింగ్. ఓకే, అడ్వాన్స్డ్ అకౌంట్ సబ్జెక్ట్ ఇది. ఇందులో మనకు 5 యూనిట్స్ ఉంటాయండి. ఓకే, ఎన్ని యూనిట్స్ ఉంటాయి, 5 యూనిట్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకోండి. నేను ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో నాకు తెలియజేయండి, నేను టెలిగ్రామ్ లో అప్లోడ్ చేస్తాను. మీరు కామెంట్ చేస్తేనే టెలిగ్రామ్ లో అప్లోడ్ చేస్తాను ఒకవేళ కావాలనుకుంటే. ఇక్కడ బిజినెస్ స్టాటిస్టిక్స్ 1. ఓకే, మీకు థర్డ్ సెమ్ లో బిజినెస్ స్టాటిస్టిక్స్ 1 ఉంటుంది. ఇక్కడ 4th సెమ్ వెళ్తారు కదా, 4th సెమ్ లో బిజినెస్ స్టాటిస్టిక్స్ 2 ఉంటుంది. ఓకే, ఇందులో కూడా మీకు 5 యూనిట్స్ ఉన్నాయండి. ఓకే, ఇందులో కూడా 5 యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఆర్డిబిఎంఎస్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, హార్డ్ కూడా ఉంటుంది సబ్జెక్ట్, మీకు అర్థమవుతే ఈజీ అండి. ఓకే, ఇక్కడ చూసుకోండి, ఇందులో కూడా 5 యూనిట్స్ ఉంటాయి. ఓకే, ఓన్లీ బీకామ్ గ్రూప్ వాళ్ళకే 5 యూనిట్స్ ఉంటాయండి. మిగతా గ్రూప్ బిఎస్సి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఓన్లీ 4 యూనిట్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్ కి. ఓకే, ఇది వీడియో. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా మీకు నెక్స్ట్ ఏ వీడియోలో కావాలో, ఏ టాపిక్ మీద కావాలో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అండ్ ఇంకోటి, మీకు థర్డ్ సెమిస్టర్స్ లాస్ట్ ఇయర్ జరిగిన పేపర్స్ అప్లోడ్ చేయలేదు, అవి అప్లోడ్ చేస్తాను. అండ్ మీకు ఇప్పటి నుంచి కావాలంటే నేను అప్లోడ్ చేస్తానండి, మీరు కింద కామెంట్ బాక్స్ లో నాకు తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.